నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. వైట్ బీన్స్ గురించి మనం బోల్డెన్ విషయాలు తెలుసుకుంటాం కదా. సో వైట్ బీన్స్ ఎందుకు అంత మనకి ఆరోగ్యానికి మంచిది, ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీ ఏంటి దానికి అంటే కనుక అఫ్కోర్స్ అన్నిటికంటే ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే అది మనకి సీడ్ కోట్ ఉంటుంది. సీడ్ కోట్ ఉండటం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి అన్ని పోషకాలు కూడా అందులో చక్కగా ఉంటాయి, అంటే ఎక్కడికి వెళ్లకుండా మనకి దొరికేస్తాయి అన్నమాట. అందుకనే మేము ఎప్పుడు ఏం చెప్తా ఉంటామంటే హోల్ గ్రెయిన్స్ తీసుకోండి. హోల్ గ్రెయిన్స్ అంటే సీడ్ కోట్ ప్రాసెస్ చేయకుండా ఉన్నటువంటి పప్పు దినుసులు తీసుకుంటే కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తూ ఉంటాం అన్నమాట. సో దీంతో పాటు మనకి ఆ ఫైబరు అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఇంకా మనం తెలుసుకుందాము. తర్వాత నానబెట్టి తీసుకుంటే ఇంకా మంచిది, అది కూడా మనం తెలుసుకుందాము. మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే వైట్ బీన్ స్మూతీ. వైట్ బీన్స్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన వైట్ బీన్స్, అరటిపండు, పెరుగు, ఫ్రూట్ జామ్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము వేరే షుగర్ అనేది యాడ్ చేయకుండా ఇక్కడ ఫ్రూట్ జామ్ అనేది ఉపయోగించామన్నమాట. అది కొంచెం కలర్, కొంచెం లైట్ కలర్ ఇవ్వటమే కాకుండా స్వీట్నెస్ అనేది వస్తుంది. ఫ్రూట్ జామ్ కాబట్టి ఆల్రెడీ ఫ్రూట్స్తో తయారు చేస్తారు, ఫ్రూట్ అండ్ షుగర్తో తయారు చేస్తారు కాబట్టి జామ్ అనేది. సో ఆ స్వీట్నెస్ దాని నుంచి వచ్చేస్తుంది. కొంచెం ఆ కలర్ కూడా జామ్లో ఉన్నటువంటి కలర్ మనకి దీనికి వచ్చేస్తుంది. అలా కాదు అని అనుకుంటే కనుక, అంటే మనం ఇక్కడ సింపుల్గా చేస్తున్నాము, అలా కాదు అనుకుంటే కనుక స్ట్రాబెర్రీస్ లాంటివి అంటే కొంచెం కలర్ఫుల్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసి దాంతోపాటు షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేస్తే కనుక ఆ స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్లెండ్ చేసుకుంటే కనుక మనకి స్మూతీ రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈ వైట్ బీన్స్ని నానబెట్టి పెట్టాను. సో నానబెట్టినటువంటి వైట్ బీన్స్ని మనం గ్రైండ్ చేసుకుంటాం. ఇక్కడ దీన్ని అసలు నేను కుక్ చేయట్లేదు అనమాట, డైరెక్ట్గా పచ్చివే ఉపయోగించుతున్నాను. పచ్చివి ఉపయోగించుతున్నాం కాబట్టి క్వాంటిటీ అనేది ఎక్కువ అవసరం లేదు, కొంచెం అంత క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాసు స్మూతీ మనం చేయాలి అని అనుకుంటే కనుక ఒక టేబుల్ స్పూన్, ఇది టేబుల్ స్పూన్ కంటే కొంచెం చిన్నది. సో 1 టేబుల్ స్పూన్ ఇన్ని సరిపోతుంది అనమాట. అంటే ఒక గ్లాస్కి ఇంత సరిపోతుంది. ఒక మనిషి ఒకసారి ఇంత తీసుకోవచ్చు అనమాట, పచ్చివి కాబట్టి అని ఎందుకంటున్నానంటే కుక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మన అరుగుదలని అంటే ఈజీగా అరిగిపోతుంది. కుక్ చేసిన తర్వాత ఏంటంటే ఈజీగా అరిగిపోతుంది ఆహారం, అందుకని మనం కుక్ చేసి తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా పప్పు దినుసులు ఏంటంటే నానబెట్టినందుకు అది ఒక టైప్ ఆఫ్ కుకింగ్ అనమాట. ఎందుకంటే నానబెట్టిన తర్వాత హైడ్రేట్ అవుతుంది, మొత్తం వాటర్ పీల్చుకొని అది ఈజీగా అరగటానికి రెడీ అవుతుంది అనమాట. సో అందుకోసం అనేసి మనము ఎంత కావాలో అంత ఎగ్జాక్ట్గా అంత యాడ్ చేశాను. ఫస్ట్ దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. సో ఎంత స్మూత్గా మనం గ్రైండ్ చేసుకుంటే స్మూతీ అంత స్మూత్గా ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ ఒక దాంట్లో తీసేసుకుందాము. చూడండి ఎంత చక్కగా స్మూత్గా ఉందో. నెక్స్ట్ అరటిపండు. సో అన్ని స్మూతీస్కి అరటిపండు లేకుండా అసలు పని జరగదు. ఎందుకంటే మంచి టెక్స్చర్ ఇవ్వటము, మంచి ఫ్లేవర్ ఇవ్వటము, ఆ స్వీట్నెస్ ఇవ్వటం అనేది అరటిపండుతోనే సాధ్యమవుతుంది. కాబట్టి సో అరటిపండు ప్రతి స్మూతీలో జనరల్గా యాడ్ చేస్తారు. సో మనం ఇక్కడ అరటిపండు కూడా యాడ్ చేసుకున్నాము. దీంట్లో కూడా కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా అవసరం ఉండదు, కానీ కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తాను. అన్నీ కలిపి ఒక దాంట్లో వేసి బాగా స్మూతీ
టెక్స్చర్ వచ్చే వరకు చేసుకున్నా కూడా ఓకే. ఇక్కడ నేను సపరేట్గా ఎందుకు చేస్తున్నానంటే ఆ టెక్స్చర్ చక్కగా ఉండటానికి అనేసి. సో ఇది కూడా చాలా చక్కగా ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి, బ్యూటిఫుల్ కదా. సో దీన్ని పక్కన పెట్టేసేసి నెక్స్ట్ మనము ఇవన్నీ కలిపి చక్కగా బ్లెండ్ చేసేసుకుందాము. సో ఇందులో మనము పచ్చి నానబెట్టినటువంటి వైట్ బీన్స్ స్మూతీ ఉంది, తర్వాత అరటిపండు స్మూతీ ఉంది. ఈ రెండు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు జస్ట్ 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ జామ్, జస్ట్ 1.5 స్పూన్ యాడ్ చేశాను. ఆల్రెడీ మనము అరటిపండు యాడ్ చేసాం కాబట్టి ఆ స్వీట్నెస్ ఉంటుంది. ఈ వైట్ బీన్ అనేది చాలా బ్లాండ్గా ఉంటుంది కాబట్టి మనకి ఆ టేస్ట్ని తగ్గించే అనేది ఉంటుంది అనమాట. సో అరటిపండు స్వీట్నెస్ అనేది చక్కగా వచ్చేస్తుంది. సో దీన్ని చక్కగా బ్లెండ్ చేసుకుందాం ఫస్ట్. సో ఆల్రెడీ మనము 2 ఇంగ్రీడియంట్స్ చక్కగా స్మూదీ లాగా మనము ఆల్రెడీ చేసుకుని ఇందులో బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి ఇది చాలా నీట్గా వస్తుంది. తర్వాత మనం ఇందులో ఫ్రూట్ జామ్ యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఆ కలర్ కూడా కొంచెం పింకిష్ కలర్ ఉంటుంది చూడండి. సో ఆ పింకిష్ కలర్ అనేది ఆ ఫ్రూట్ జామ్ వల్ల వచ్చిందనమాట. సో మనం ఇక్కడ ఫ్రూట్ జామ్తో కాకపోతే కనుక ఫ్రెష్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ లాంటివి కలర్ చక్కగా వస్తుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనము ఫ్రూట్ క్రషెస్ అని దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే జామ్ లాగానే ఉంటుంది, కాదంటే అది కొంచెం వాటరీగా ఉంటుంది. ఆ ఫ్రూట్ క్రషెస్ కూడా 2 స్పూన్లు యాడ్ చేస్తే కనుక వేరే షుగర్ యాడ్ చేయని అవసరం, ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది కాబట్టి. సో ఏ ఫ్రూట్ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్రూట్ ఫ్లేవర్ మన ఆ క్రష్ ఇందులో యాడ్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పెరుగు యాడ్ చేశాను, 2 స్పూన్లు పెరుగు యాడ్ చేశాను. సో వైట్ బీన్ నుంచి వచ్చేటువంటి ఫైబరు, ఆ పెరుగేమో ప్రోబయోటిక్ యాక్టివిటీ, ఆల్రెడీ బ్యాక్టీరియా ఉన్నదన్నమాట. సో మనం ఇందులో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ ఏమైతే ఉంటుందో అది ప్రీబయోటిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫైబర్ హెల్ప్ చేస్తుంది బ్యాక్టీరియా పెరగటానికి. సో మనం బ్యాక్టీరియాతో పాటు బ్యాక్టీరియా పెరగటానికి కావాల్సిన పదార్థం కూడా అందులో కలుపుతున్నాం కాబట్టి ఇది జనరల్గా ఏంటంటే IBS అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉంటుంది. కాదంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, IBS ఉన్న వాళ్ళు ఏంటంటే కంపల్సరీ ఏ ఫుడ్ పడుతుంది ఏ ఫుడ్ పడట్లేదు అని చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి కొన్ని పడతాయి, కొన్ని పడవు. వైట్ బీన్ అనేది చాలా బ్లాండ్గా ఉంటుంది, చాలా నాన్ రియాక్టివ్ ఉంటుంది. తర్వాత నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి ఏదైనా రియాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక అవి న్యూట్రలైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం అనేసి ఇది IBS ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, పెరిగే పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐస్ క్రీమ్ లాంటివి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్మూతీ లాగా చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని మనం ఫస్ట్ సర్వ్ చేసుకుందాము. సో ఎగ్జాక్ట్గా మనకి ఒక పర్సన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్సే మనం యాడ్ చేసాం కరెక్ట్గా. ఇది 2 స్పూన్లు నానబెట్టిన వైట్ బీన్స్, 2 స్పూన్లు పెరుగు, 2 స్పూన్లు జామ్, ఫ్రూట్ జామ్, మిక్స్డ్ ఫ్రూట్ జాము 1.5 స్పూను, తర్వాత అరటిపండు, ఒక ఫుల్ అరటిపండు ఇందులో యాడ్ చేసాము. వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ యాడ్ చేసాము ఇందులో. అవి గ్రైండ్ అవటానికి అనేసి వాటర్ కంటెంట్ యాడ్ చేసాం కదా, అది మాత్రమే అనమాట. అందుకని ఇంత చక్కగా వచ్చింది. సో ఇలా చేసుకుని తీసుకుంటే కనుక ఎస్పెషలీ పళ్ళు ప్రాబ్లం ఉన్న పెద్దవాళ్ళకి, పెరుగుతున్న పిల్లలకి, టైం లేని వాళ్ళకి, ఫాస్ట్గా కూర్చొని తినడానికి టైం లేని వాళ్ళు ఇలాంటివి చేసుకుని తీసుకుంటే బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీల్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు, అంటే వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు మీల్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా
స్వీట్గా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా తయారు చేసి తీసుకోవచ్చు. ఇందులో జామ్ ఉన్నా కానీ షుగర్ ఉన్నా కానీ ఇలా తయారు చేసి ఒక మీల్ లాగా దీన్ని తీసుకుంటే కనుక డెఫినెట్గా మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అన్నమాట. సో వైట్ బీన్ స్మూతీ రెడీ అయిపోయింది. వైట్ బీన్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. వైట్ బీన్స్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయటంలో మరియు శరీరానికి కావలసిన ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వైట్ బీన్స్లో విటమిన్ బి మరియు ఫోలేట్ ఉండటం వలన నరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మస్తిష్కం మరియు నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. వైట్ బీన్స్లో ఉన్న యాంటాక్సిడెంట్లు మరియు ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా మెరుపుగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వైట్ బీన్స్లో ఫోలేట్ మరియు విటమిన్ బి వంటి పోషకాలు మానసిక ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, అలాగే మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. చూసారు కదండి, వైట్ బీన్ స్మూతీ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో తప్పనిసరిగా ఇది మీరు ట్రై చేయవలసిందే, ఎందుకంటే ఇది చాలా యూనిక్ రెసిపీ. అన్నీ కూడా రా ఇంగ్రీడియంట్స్ లాగానే ఉంటాయి. అంటే మనకి బీన్స్ని మనం కుక్ చేయకుండానే మనం దీన్ని ఉపయోగించాం కాబట్టి డెఫినెట్గా ఇది తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకి ఏమి తప్పకుండా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.